భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. ఏమండి, ఇప్పటికే అన్నయ్యకి మనకి మధ్య పచ్చగడ్డి వేస్తూ బగ్గుమంటుంది. అటువంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేని మనిషి మన దగ్గర ఉండటం ఎందుకు చెప్పండి? ఈ బెయిళ్ళు గీళ్ళు ఇవన్నీ ఎందుకు? లేదు వాసంతి, వాళ్ళు అతనికి చాలా అన్యాయం చేశారు. అన్యాయం చేశారో న్యాయం చేశారో వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలి? వద్దమ్మా, వద్దు. నా మూలంగా మీ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారంటే అసలు నేను ఇక్కడికి రాను, ఇక్కడ ఉండను. కానీ నీకు విషయం చెప్పాలమ్మా, మీ అన్నయ్య పూర్వ మనిషి గాడు మారిపోయాడు, ఉత్త డబ్బు మనిషి అయిపోయాడు. నీ పెళ్ళయ్యాక మిమ్మల్ని ఇంట్లోంచి ఖాళీ చేయించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో అప్పుడు మీ సత్యమామయ్య నేను అడ్డం పడి అది ఆపడానికి ఎన్ని బాధలు పడ్డామో నాకు బాగా తెలుసు. ఇంకో ముక్క ఉంది, అది ఎక్కడ అనకూడని ముక్క. మీ మీద పగబట్టున్నాడు మీ అన్నయ్య. మీ సంసారం సజావుగా సాగనివ్వడేమో అన్న అనుమానం. ఒకప్పుడు నేనే మీ పాకలు పీకాను. ఈవేళ అలాంటి వెధవ పని మరో వ్యక్తి చేయబోతున్నాడు. ఎవరో వ్యక్తి ఆ సత్యం. ఆ పాకలన్నీ బుల్డోజర్లతో నాశనం చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి మిమ్మల్ని ఎక్కడెక్కడికో తరివేసి అతను అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు, లక్షల మీద లక్షలు, కోట్ల మీద కోట్లు సంపాదించేయాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నారు. ఆ దుర్బుద్ధిని అరికడతాను. ఆ బుల్డోజర్లకి నేనే అర్థం పడుకుంటాను మీ అందరి తరఫున నేను హామీ. అయితే అలాంటి వ్యక్తి చేసే అరాచకాలు అరికట్టాలి అంటే అతను చైర్మన్ కాకుండా మనం చూడాలి అంటే అతనితో పోటీ చేయగల సమర్థుడిని మనం నిలబెట్టాలి. ఎవరా సమర్థుడు? సత్యం మీద పోటీ చేయడానికి అర్హుడు ఒకే ఒక వ్యక్తి, అతను మన అర్జున్. అంచేత పేద ప్రజానీకు 50 మంది తరఫున నేను శ్రీ అర్జున్ ఎలక్షన్ లో పోటీ చేసి చైర్మన్ గా గెలవాలని కోరుతున్నాను. లేదు మామయ్య గారు, మీకు తెలియదు. వాడు నుంచున్నది మీ మీద పంతంతో కాదు, నా మీద పంతంతో. నా మీద వాడుకున్న కక్ష తీర్చుకోవడానికి, నాకు సాధించుకోవడానికి. ఇప్పటి వరకు ఇది మీ మధ్య పోటీ, ఇప్పటి నుంచి మా మధ్య పోటీ. బావా, కబురెట్టావంట. నీకు నేను చేసిన సహాయానికి నువ్వు ఈ విధంగా ప్రతీకారం తెచ్చుకుంటావు అనుకోలేదు. రైటే, మరి నువ్వే కదా పొమ్మన్నావు. పొమ్మంటే మా విరోధమైన వాళ్ళతో చెత్తగలుగుతావా? నేను కూడా ఏదో రకంగా బ్రతకాలిగా. మరి కేవలం బ్రతుకు తెరువు కోసం అయితే నువ్వు బ్రతకడానికి ఎంత కావాలి? 50,000 లక్ష. అదే మాట బాబు. అవును, డబ్బు కోసం ఆశపడే మనిషిని డబ్బుతోనే కొనాలి. నువ్వు వాడితో ఉండటానికి వెళ్ళలేదు, వాడి తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్ళలేదు. నువ్వు దీనికి ఒప్పుకుంటే నీ మీద ఉన్న కేసులు తీసేస్తాను, నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. రైతే, ఆ మాట చెబితే చాలదు, మీరు నాకు డబ్బు ఇవ్వాలా? కానీ బావా, నాకు ఒక్కటే బాధగా ఉంది. ఆ వేళ నువ్వు నన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసి ఎందుకురా ఇలాంటి పాడు పని చేసావు, 4 లెంపకాయలు కొట్టినా నేను బాధపడకపోను. ఎందుకు పనికిరాని మనుషుల ముందు నన్ను షేమ్ చేశావు. అందుకే నేను ఎక్కువ బాధపడుతున్నాను. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక నుంచి నువ్వు నాతోనే ఉండాలి. రైతే, నువ్వు ఆ మాట అంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉండిపోతాను. కానీ ఇంకెప్పుడు వాడి ముఖం కూడా చుట్టానికి వెళ్ళలేదు. రైతే అలా చెయ్యొచ్చు బాబు, కానీ అది రాంగ్. ఏం చేతంటే మనం ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే వాడి పక్కనే ఉండి వాడి పక్కలోనే ఉండి దెబ్బ కొట్టాలి. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ మనిషిలాగే నటిస్తాను, అంతా వాళ్ళ మనిషిలాగే. కానీ ఎప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాను. దాన్నే స్ట్రాటజీ అంటారు. నాకు వదిలిపెట్టేందిగా. చెబుతా అదంతా పెద్ద కథ. బాబు అర్జున్, నేను ఎప్పుడైతే పేదవాళ్ల పక్షం వహించానని తెలిసిందో ఈ గొప్ప వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి. దాంతో కార్లు వేసుకుని ఊరంతా గాలించేయడం మొదలెట్టారు. సరే, ఒకప్పుడు వాళ్ళు ఉప్పు పులుసు తినున్న వాళ్ళం, ఎందుకైనా మంచిది ఒకసారి పెడదామని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి టేబుల్ మీద పేర్చేసి ఉంచారు. పలహారాలు కాదు, నోట్ల కట్టలు. కట్టకు 10,000 చొప్పున 10 కట్టలు పేర్చేసి ఉంచారు. వాటిని నేను తీసుకుని ఏ బొంబాయో, ఢిల్లీయో, మద్రాసో వెళ్ళిపోవాలట. ఎలక్షన్స్ అయిపోయేదాకా ఊళ్ళో అడుగు పెట్టకూడదట. అది షరతు. అర్థమైంది కదా ఆ షరతు వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటో? నేను ఈ ఊళ్ళో ఉంటే వాళ్ళ గోత్రాలనే బయటకు వస్తాయి. వాళ్ళ గుట్టు ఎప్పుడైతే బయటపడిందో జనం వాళ్ళ వాహనం ఉమ్మేస్తారు. వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ పథకం దెబ్బతినేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఊళ్ళు వెళ్ళను, మీ డబ్బు నాకు అక్కర్లేదు. ఎందుకయ్యా నాకు ఈ పాడుధనం, ప్రజాధనం నాకు చాలు. ఇప్పటికే మీ వెనకాల గడిపిన పాపిష్టి జీవితం చాలు. ఇక ఈ శేష జీవితాన్నైనా ప్రజాసేవలో గడపనివ్వండి అని చెప్పేసి బయటకు వచ్చేశాను. ఇది నేను చేసిన పని. ఇందులో తప్పేమన్నా ఉందా అర్జున్?
లేదు, ఒక మనిషి చేయాల్సింది చేశారు, మనిషిలా ప్రవర్తించారు. అమ్మయ్యా, జై కొట్టవలసింది అర్జున్, అర్జున్. సత్యం. డాక్టర్, ఏమైంది? మీ అమ్మగారికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మై గాడ్, యూ మస్ట్ బి కేర్ఫుల్. అమ్మా, 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 బాబు, అమ్మా. బాబు, వాసంతి, అమ్మా, వాసంతిని చూడాలని ఉందిరా, తీసుకొస్తావా? చూడాలని ఉందిరా. ఏం చెప్పకుండా వచ్చేసరే? ఏం చెప్పమంటావు? అత్తయ్య వాసంతిని చూడాలంటున్నారండి. నిజమే, ఎక్కడి నుంచి తీసుకురమంటావు? ఎలా ఏమిటండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. జ్యోతి, డాక్టర్ గారు చెప్పిన రోజుల్లోనే అంటున్నారు. కన్న కూతుర్ని చూసుకోవాలనుకోవటం తప్పంటారా? నిజమే జ్యోతి, నిజమే. నేను నీ చెల్లెల్నే కదా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దాని ఇంటికి ఎలా వెళ్ళమంటావు, ఎలా తీసుకురమంటావు? ఏమండి, ఎంత కాదనుకున్నా మీది రక్త సంబంధం అండి. అని నన్ను మాత్రం అనుకోమంటావా? చూడండి, సృష్టిలో అన్నిటికంటే బలమైంది ప్రేమ. ఆ ప్రేమ కళ్ళ ముందు తల్లి, తండ్రి, అన్న, చెల్లి ఎవరూ కనిపించరు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మా నాన్న కాదనుంటే ఆయన కూడా వదిలిచ్చుండేదాన్ని. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళింది మీ మీద ఇష్టం లేక కాదండి, అతని మీద ప్రేమ ఎక్కువే. ఏమండి, మీరు వెళ్తే తప్పకుండా వస్తుంది, వెళ్ళండి. ఏ మొహం పెట్టుకుని ఆ గడప తొక్కమంటావు? పోనీ నన్ను వెళ్ళమంటారా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. వసంత్, ఏమ్మా, మాట్లాడవా? మాట్లాడకూడదా? మాట్లాడకూడదని శాసించాడా? రాకూడదని అనుకున్నాను, కానీ రాక తప్పలేదు. అమ్మకు ఒంట్లో బాగలేదు, నిన్ను చూడాలని కలవరిస్తోంది. తీసుకురమ్మని నన్ను పంపింది. రాలేవా? ఒక మాట ఆయన కూడా అడిగి అడుగుతానమ్మా. అన్నయ్య, నన్నే పిలిచావమ్మా? నన్ను క్షమించన్నయ్య, నా ఇష్టం నా చేతుల్లో లేదు. ఓకే, ఓకే. అలాగే గురు. అదే ఆటో ఇక్కడ దంపదండి. సరి పట్టుకో అంజన్, సరి పట్టుకో. అది ఇది ఇటు కట్టు. కరెక్ట్. నీతో నిమిషం
అర్జున్, మా చెల్లెని ఒకసారి తీసుకెళ్దామని వచ్చాను. తీసుకెళ్ళు. నువ్వు చెప్తే కానీ రానంటుంది. దానికి నేనేం చేయను? మా అమ్మ గుండెపోటు వచ్చింది, చెల్లాయిని చూడాలంటుంది. వెరీ గుడ్, పర్వాలేదే. రాజకీయాలు బాగానే ఉంటబట్టాయి. అర్జున్, ఆ రోజు నీ బలం ఉపయోగించి పెళ్లి ఆపించాలని చూశావు. ఆనందమూర్తిని నీ పక్షాన్ని లాక్కోవడానికి డబ్బు ఉపయోగించాలని చూశావు. ఇవాళ కథే మార్చావు. సెంటిమెంట్స్ అడ్డం పెట్టుకుని నీ చెల్లెల్ని తీసుకెళ్దామని వచ్చావు. తీసుకెళ్లిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను దించడానికా, లేక కక్షతో దాన్ని ఎనుగుతులోనైనా దింపడానికా? అర్జున్, లేదు అర్జున్, మా అమ్మ నిజంగానే చావు బ్రతుకులో ఉంది, వసంతిని చూడాలంటుంది. ఓకే, అదే నిజమైతే, నిజంగానే ఆమె తన కూతుర్ని చూడాలనుకుంటే ఆమెనే మా ఇంటికి తీసుకురా. మేం మాత్రం నీ గడప తొక్కం. ఏమిటి ఆవిడ అక్కడ తీసుకెళ్తావా? ఎవరయ్యా నీతో చెప్పింది? లేదండి, తప్పకుండా తీసుకెళ్లాల్సిందే, లేకపోతే చెల్లై రాదు. రాకపోతే రాకపోనివ్వండి. జ్యోతి, లేకపోతే ఏమిటయ్యా? అవతల తల్లి సాగు బతుకు మీద ఉంటే ఈ పంతాలు పట్టింపులేంటి? అతనేంత పెద్ద మొగోడా? అతను తప్పే ఉందానా? నా తల్లి చావు బతుకులో ఉందన్న జ్ఞానం ఈ పిల్లకున్నారు కానీ Correct. అప్పుడు అన్నను కాదని ఇప్పుడు తల్లిని కాదని ఇవి సాధించేదేమిటి, ఉద్ధరించేదేమిటి? వస్తే రానివ్వండి, పోతే పోనివ్వండి. మీరు మాత్రం మాట్లాడకుండా కూర్చోండి. జ్యోతి, ఏమి నువ్వు మాట్లాడేది? వెళ్ళను కొద్ది బలవంతంగా పంపించింది నువ్వు కాదు. నేను పంపించింది ఆవిడ గారిని ఇక్కడ తీసుకురావడానికి కానీ ఈవిడ అక్కడ పంపించడానికి కాదు. అసలు వెళ్ళనేకూడదు. వెళ్ళిన తర్వాత ఏదైనా ఒకటి. ఏదైనా ఒకటి ఎలా అవుతుందయ్యా? చూడు బాబు, పెద్దవాడిగా నేను చెప్తున్నాను, ఈ పరిస్థితుల్లో ఈవిడ అక్కడికి తీసుకెళ్ళడం అంత మంచిది కాదు. కావాలంటే నేను వెళ్ళి తీసుకొస్తానయ్యా. అక్కర్లేదు, నన్ను అడిగితే ఎవరు వెళ్తాను వీలేదు. పిచ్చిదాన్ని, అదంతా నిజం అనుకుంటున్నావా? ఎలక్షన్లో పోటీ ఏంటి? తల్లి లేదు, తండ్రి లేడు, అన్నా లేడు, చెల్లి లేదు. అదంతా నాటకం. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఏ నాటకమైనా ఆడతారు. మీ అత్తగారు రోడ్డు మీద స్కూలుకు పడిపోయి ఉన్నారు. అరే వాసంతి, అమ్మా, ఏమైంది? అమ్మా, 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 వాళ్ళని చూడాలనుకున్నారు, వెళ్లాల్సిన చోటికి వెళ్ళారు. మీరెందుకండి బాధపడతారు? రైటేనమ్మా, వెళ్ళొచ్చు, కానీ ఈ టైంలో వెళ్ళకూడదు. ఇది ఎలక్షన్ టైము. తల్లిని కూడా సరిగ్గా చూడలేదు కొడుకు, అందుకే ఆవిడ వచ్చేసింది పాపం అని లోకం అనుకుంటుంది. లోకం అనుకోకపోయినా వాళ్ళు అలాంటి ప్రచారం చేస్తారు. మరి ఆ ప్రచారమే జరిగితే ఎలక్షన్ లో చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వీపు బద్దలైపోయేంత దెబ్బ తగులుతుంది. అన్నయ్య, అన్నయ్యేడి, అన్నయ్యేడి. కృష్ణ, కృష్ణ. నువ్వు ఇక్కడ ఉండు బాబు, నేను వెళ్ళి చెప్పొస్తాను.
ఏమిటండి హడావుడి ఎక్కడి నుంచి? ఏం లేదు బాబు, నాకు న్యూస్ తెలిసి బందర వీధికి వెళ్ళాను. ఆ, తీరా చూస్తే వాళ్ళంతా మనవాళ్లే. 300 ఓట్లు మనవే. కాకపోతే ఓటుకు 100 రూపాయలు చొప్పున ఓ 30,000 పంపించమన్నారు. అలాగేనండి, ఆఫీస్కి వస్తేనే ఏర్పాటు చేస్తాం. పోతే మా అమ్మగారు ఎలా ఉన్నారు? ఆవిడకేం బాబు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయింది సుఖంగా. రానన్నాడా? ఏం చెప్పమంటావు బాబు, నన్ను కాదని పోయిన ఆవిడతో నాకేమిటి సంబంధం? అయినా ఇప్పుడొచ్చి నేను మాత్రం చేయగలిగిందేమిటి? దహనం చేయడానికి అంతగా స్తోమత లేకపోతే శవాన్ని తన ఇంటికి పంపించమన్నాడు. నేను బ్రతికుండగా నా తల్లి దహన క్రియలు వాడు చేస్తాడా? ఈ ముక్క చెప్పాను బాబు, తప్పయ్యా, లోకం హర్షించదు అన్నాను. మూర్ఖుడు వింటారా? దీనేదో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేట్టున్నాడు. చేస్తాడు చేస్తాడు. ఏమ్మా, నేనేమంత కాని పని చేశానని, ఏమంత అన్యాయం చేశానని మీరిద్దరూ నా మీద ఎంత కక్ష కట్టారు? ఆ చూపులకు అర్థం ఏమిటి? నా పెళ్లి జరగడానికి వీల్లేదన్నావు, నా పెళ్లి ఆపు చేయడానికి ప్రయత్నం చేశావు. వాటన్నిటికీ తగిన శాస్తే ఇది అని సమాధానం చెప్తావా? వాసంతి, నన్ను కాదని వెళ్ళిపోయావు, సహించాను. నలుగురిలోనూ నన్ను అవమానపరిచావు, అది సహించాను. అమ్మకు ఆరోగ్యం బాగుండగా నిన్ను చూడాలని కలవరించిన రోజున వాడనుమతి లేనిదే రానన్నావు. వెళ్ళాను, అడిగాను, అవమానపడ్డాను, అది సహించాను. చివరి కన్న తల్లి చచ్చిపోతే ఆమెకు కొడుకున్నాడు, వాడింకా చావలేదు, బ్రతికే ఉన్నాడని తెలుసుండి తోడబుట్టిన దాని వేయండి దిక్కులేని అనాథం దహనం చేయించినట్టు చేయించావు. ఆమెకి ఏ దిక్కు లేదు గనకే, ఆమెకి ఎవరు లేరు గనకే, ఉన్న వాళ్ళందరూ చచ్చారు గనకే ఆవిడికి గట్టి పట్టింది. కూర్చున్నయ్యా, ఆగిపోయావే. ఇన్నాళ్ళు నువ్వు తీసిన దెబ్బల కంటే ఇదేమి ఎక్కువ కాదు. నిజంగా నీకు అమ్మ మీద మమకారమే ఉంటే ఆవిడ ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ఏమైంది, ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఇక్కడికి రావడానికి ప్రయత్నించావా?
రావడానికి నీకు అహం వచ్చింది. ఇడికొస్తే 10 మందిలోనూ నీ అంతస్తు తగ్గిపోతుంది, నీ తల తెగిపోతుంది. అమ్మ చచ్చిపోయిన సంగతి నిజంగా నీకు తెలియదు. నీకు కబురే అందలేదు. కబురు ఎవరు చేశారు? నువ్వు చేసావా? నీ మూడు చేశాడా? నేను చేస్తేనే, ఆయన చేస్తేనే. ఆయన 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 గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? వాడేమిటో, వాడి మనస్తత్వం ఏంటో, వాడి మనసు ఎంత కుట్ట పెరిగిపోయిందో నాకు బాగా తెలుసు. వాడు చేసిన ప్రతి దానికి తిరిగి నేనేం చేయాలనుకున్నా? ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు నా చెల్లి కనిపించేది, నా చెల్లి మేడలో మాంగళ్యం కనిపించేది. కానీ ఇప్పుడు నాకు తండ్రి లేడు, తల్లి పోయింది, చెల్లి నాది కాదు. కానప్పుడు ఎవరి కోసం నేను ఆగాలి? ఇంత ఘోరం చేసిన వాడిని నేను ఎందుకు క్షమించాలి? వాసంతి, తెల్లవారేసరికి నీ మూడు చెవి ఎక్కడ ఉంటుంది గుర్తుంచుకో. పోనీ అత్తయ్య చూడాలనుకున్న రోజు నువ్వేం చేశావు? ఆ రోజే వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా? కాదు వదినా, జరిగిందేదో జరిగిపోయింది. ఇది జరగకుండా ఆపాలి. అన్నయ్య ఆయన ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటారేమోనని భయంగా ఉంది. నువ్వే ఎలాగైనా ఏమండి అన్నయ్య, ఏమండి? అయ్యో, వద్దన్నయ్య, ఏమండి? వద్దండి, వెళ్ళొద్దండి. ఏమండి, నా వాడి కాళ్ళు పట్టుకుంటారు. ఏమండి? అన్నయ్య, అన్నయ్య, ఏమండి? బాబు, అర్జున్ బాబు, కృష్ణ నిన్ను చంపేస్తానని మీ ఆవిని బెదిరించి వెళ్ళాడు. నీ కోసం వెతుకుతున్నాడు. ఆపు, మీకోసమే వస్తున్నాను. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాడు ఎక్కడున్నారు? రండి, చూపిస్తాను. పద. ఎక్కండి. పోనీ. రండి ఏమిటి ఇక్కడికి తీసుకొచ్చారు? రండి, అంతా వివరంగా చెబుతా కదా. వాళ్ళే అందరూ వస్తారు. కథ కంచికి చేరేలోగా అందరూ మన ఇంటికి వస్తారు. ఏమిటి, టీయా, కాఫీయా, కూల్ డ్రింకా, కొబ్బరి నీళ్ళు? ఏమిటి వీరది? బలిచ్చే ముందు, ఉరి తీసే ముందు కూడా ఎవరినైనా మీకు ఏం కావాలి అని అడిగి వాళ్ళ కోరిక తీర్చేకే ఏ కార్యక్రమం అయినా. రేయ్, వీళ్ళ కొబ్బరి నీళ్ళు. శుభ్రంగా కాలు మీద కాలేసు కూర్చోక ఎందుకమ్మా ఉరుకులు పరుగులు? హలో, ఎవరండి మాట్లాడేది? ఎవరు? నేను గడియారాల వెంకటరామని మాట్లాడుతున్నానండి. మీరెవరు? నువ్వు అక్కడెందుకున్నావరా వెతవా? ఏంటి వెదవా? రైటే, వెతవే. మీ యజమాని పిలు. రండి సార్. ఏమిటమ్మా అల్లరే? అవతల ఉన్నవాడు మంచాడు కాదు. ఎవరు? నేనే బావా. నువ్వా బావా? ఏమిటి గొంతుకలా మారిపోయింది? ఏం లేదు, 25 లక్షలు పెట్టులో పెట్టుకుని మా ఇంటికి వచ్చాయి. మా బాబాయ్ 10 లక్షలు ఎలక్షన్ ఖర్చు అయితే నేను పెట్టాను బాబు. వద్దు. ఎలక్షన్లకు అన్ని లక్షలు ఎందుకు బావా? నా వాట. నీకు డబ్బే పంచ ప్రాణాలు, నీ ఆరో ప్రాణం నీ కూతురు. ఇప్పుడు ఆ కూతురు నా దగ్గరే ఉంది, కొబ్బరి నీళ్ళు తాగబోతుంది. ఏమిటి బాబా నువ్వు అనేది? నువ్వు ఆలోచించినా ఆలస్యం చేసినా ఇక్కడ ప్రాణాల మీదకి వస్తాయి. తర్వాత చెప్పలేదని బాధపడతావు. ఉంటాను. మరి ఏమనుకున్నావు? అంటే ఇన్నాళ్ళు ఆయన చేస్తున్నా ఇదే నువ్వు చేస్తున్నది. రైతే, ఇదే ఉంది. ఇంకా ముందుంది మీ నాన్నకి నీకు పండగ. అమ్మాయి అక్కడికి ఏమిటండి? బాబా, ఏమిటి బావా అది? ఏంటి బావా ఉత్తి చేతులతో వచ్చావేంటి? నువ్వు ఇందాక ఫోన్ లో చెప్పినా నాకేం అర్థం కాలేదు బావా. నిజానికి అన్నావో తమాషాగా అన్నావో? తమాషా రా, చూపిస్తాను తమాషా. ఎక్కడ? చూడు. అమ్మాయి, అమ్మాయి, ఏమిటి బావా? తమాషా.
ఏయ్ బాబు ఏమిటా చిన్నప్పటి నుంచి దాని మీదే ఆశలు పెంచుకున్నాడు. తన భార్య అనుకున్నాడు, తన సర్వస్వం అనుకున్నాడు. అలాంటి తన భార్య ఎవరికో సొత్తైపోతోందంటే వాడి గుండెలు ఎలా రగిలిపోతాయో ఆలోచించు. ఆ రగిలే గుండెల్లో చల్లార్చుకుని తన తాపాన్ని తీర్చుకుంటాడు నీ కళ్ళ ముందే. పిచ్చిదానా, చంపడానికి చంపించడానికి బుర్ర ఉండాలి. వాణ్ణి చంపడం దాని తరం కాదు, నీ తరం కాదు, నీ మొగుడు తరం కాదు, దాని మొగుడు తరం కాదు. మీ ఇద్దరు వెనకాల ఇద్దరు సమర్థులైన కథానాయకులు ఉన్నారని సంబరపడిపోతున్నారని వాళ్ళు ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు. చస్తారా? ఇద్దరు చస్తారు. ఒకడే చస్తే రెండో వాడు ఉరికి ఇవ్వడు. సావాసం నా మగసిరి, సాహసం నా ఊపిరి, ఇద్దరమొకటై కలిశామంటే కృష్ణార్జునులం, కృష్ణార్జునులం. సావాసం నా మగసిరి, సాహసం నా ఊపిరి, ఇద్దరమొకటై కలిశామంటే కృష్ణార్జునులం.
బాగా రైతే ఆ పాటి బాధ ఉంటది మరి ఆ ఏళ్ళ నేనెంత బాధపడి ఉంటానంటావు. నీ కూతురు బెడ్రూమ్ లోకి నా కొడుకు వెళ్ళాడని చెప్పి పట్టలు ఆడించేసావే. ఆ ఏళ్ళ నేనెంత బాధపడి ఉంటాను. నాది రక్తబంధం పేగుబంధం కాదా? ఆ ఏళ్ళని నిజంగా నేను కొట్టాను అనుకుంటున్నావా? లేదు, నీలాగా ప్రతిదీ బయటికి కక్కేసే గుణం కాదు నాది, లోపల కుక్కేసుకునే మనస్సు. ఆ ఏళ్ళ బాధతో అదంతా కుక్కేసుకున్నాను, ఈ వేళ కక్కేస్తాను. నువ్వెక్కడ పుట్టావో నేనెక్కడ పుట్టాను, నువ్వెవరో నేనెవరు, కృష్ణార్జున ఉండవు నేను నమ్మే. నీ ముఖం మనం కృష్ణార్జునం ఏంటి? ఎవరైనా ఇంతే నవ్విపోతాడు, ఇంత గడ్డేస్తాడు నోట్లను. అయినా నువ్వు నాకు ఏమి ఇచ్చావని ఏం చేసావని మన ఇద్దరం భావాభావభద్రం అయిపోతాం. బావా నీకేం కావాలన్నా ఇస్తాను, మొత్తం నా ఆస్తి రాసి ఏమన్నా రాసిస్తాను. అంతేగాని నా కళ్ళెదుటే నా కూతురు మాత్రం విడిచిపెట్టదు. నీకు తెలుసు నా కూతురు అంటే నాకు ఆరోపడు. అయితే నేనేమడిగినా ఇస్తావా? రే ఆ కాగితాలలో పట్టండి, ఇచ్చేస్తాడు. నిజం బాబు, నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి బాబు. ఆశయాలు జీవితాన్ని సరిదిద్దాలి. చెయ్యగలరు. తప్పదంటావా బాబా? తప్పదు, అయితే బాధగానే ఉంటుంది. కష్టపడి పెంచుకున్నాను ఆస్తిని. ఏ నేను అడగనా? రామనారాయణ, ఎక్కడికమ్మా? మా ఇంటికి. ఆహా, మన ఇద్దరి మధ్య ఉన్న సమస్య పరిష్కారం అయింది. ఆడి గొడవ ఇంకా సెటిల్ అవ్వలేదు. అంటే ఏంటా? రావయ్యా. తొందరపడు. అయ్యయ్యో పాప, ఈ ముగ్గులాయన చూడలేకపోతున్నాడు. లైట్లు తీసేయండిరా. ఎవరో బాగా ఆడపిల్ల కొడుతుందని అరుస్తున్నావా? సిగ్గులు ఎక్కడ చిత్తకొట్టాయి. అమ్మాయిలు కాదు నాన్న, ఎవరో ఇద్దరు చావు బాగేస్తున్నారు. అబ్బా, ఈ అయిపోయింది నిలువు గుడ్లేసావు, గుండె జారిపోయిందా? 1, 2, 3. వాసంతి, వాసంతి, చెల్లెమా, వాసంతి, వాసంతి, ఎక్కడికి వెళ్తాను? నువ్వు మా అమ్మ చచ్చిపోయిన వెంటనే నాతో చెప్పావు కదూ? ఆమెకు నాకు ఏ సంబంధం లేదు. నేను ఎందుకు రావాలని వాడన్నాడని నాతో చెప్పావు కదూ? చెప్పావు కదూ? పోయేది అక్కడ ఎక్కడ 2 చోట్ల నాటు కొడతాను, నాతో నాటు కొడతావు. వాళ్ళు డబ్బిస్తే మొఖాన కొట్టొచ్చానని నాతో నాటకం ఆడతావా? నీ స్వార్థం కోసం మా మామయ్యని ఎలక్షన్ నిలబెడతావా? నన్ను రెచ్చగొట్టి ఎలక్షన్ లో నిలబెట్టి పక్కల నాటకం ఆడతావా? ఎక్కువ ప్లాన్ ఆడపిల్ల పిటికలు పెట్టాలి. ప్రాణాలు తీసేస్తున్నారు, నన్ను రక్షించు బావా, రక్షించు బావా. ఎక్కడో పుట్టాను, ఎక్కడో పుట్టావు, కానీ నన్ను ఎంత అభిమానించావు, ఎంత ఆదరించావు. బావా బహుమతులుగా బతికావు. బుద్ధి గట్టి తిని తప్పు చేశావు. మా తండ్రి కొడుకు ప్రాణాలు నిలబెట్టు బావా. నీకు బావా, ఎంత మాట బావా, ఎంత మాట వద్దు బాబు. ఏదో బుద్ధి గట్టి తిరిగి పనిచేశాడు.
చేసిన దానికి అనిపించండి, కనికరించి వదిలేసేయండి. అసలు తప్ప తగ్గింది కదా నీకు, తగ్గింది తప్పంటారు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదండి. వీళ్ళ గురించి నాకు తెలిసిన దాంట్లో మీకు సగం కూడా తెలియదు. వీళ్ళని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పగిస్తాను. పోలీసులు పిలవమంటారా? ఇది మన కుటుంబ సమస్య. దీన్ని రక్షించడం మంచిది కాదు. చేసిన పాపాన్ని అనుభవించారు, ఇంకా చేస్తే మళ్ళీ అనుభవిస్తారు. మంచి మాట అన్నావు. రైట్. ఈసారి ఏ ఒక్క పొరపాటు మీరు కానీ నేను కానీ చేసిన మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టద్దు, పేరు తీసేయండి. అమ్మా జ్యోతి, నీ పట్ల మేము మనుషుల్లో ప్రవర్తించలేదు. మీ రెండు కుటుంబాలని విడదీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి ఇలా పదార్థించబడ్డాను. కృష్ణార్జునులను విడదీయడం ఎవ్వరి తరం కాదని తెలుసు. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.